గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీ తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఈ భేటీలో చర్చించిన తర్వాత చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణని ఏపీ మొదట ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమే తమ అభ్యంతరమని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించేందుకు అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఢిల్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఎవరితోనూ తాము వివాదం కోరుకోవడం లేదని, ఎవరికోసమో తెలంగాణ హక్కులు వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీకి తాను అడిగినందుకు మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపడుతున్నారని, ఆయన వాదనలో పస లేదని చెప్పారు. 2023లో కేంద్రానికి హరీష్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తు చేశారు. తెలంగాణలో తమ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్ వారి ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని కోరారు. నిధుల పేరిట మోసపూరిత సెంటిమెంట్ని గతంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుపెట్టుకున్నారని, ఇప్పుడు జలాలను సంజీవని అని భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాలను ఏపీ ఉపయోగించుకుంటే తప్పేంటని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 50,000 ఎకరాలకు మాత్రమే నీరు అందించారని చెప్పారు. ఈ ఏడాదిలో తెలంగాణలో పండిన అత్యధిక పంటలలో కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను